భయ చూసుకున్నట్లయితే ఏపీ సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. సో అనూహ్యంగా మనం ఇంతకు ముందు తెలంగాణలో చూసినట్లయితే అనూహ్యంగా అనుకోని ప్రభుత్వం ఒకటి వచ్చింది కాంగ్రెస్. సో ఇక్కడ చూసుకుంటే ఆ మార్పు ఏదన్నా కోరుకుంటారంటున్నారు జనం, ఇప్పుడున్న ప్రభుత్వంతోనే సంతృప్తి చెందుతున్నారంటారు? మార్పు అయితే కోరుకోరు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే పిల్లల స్కూల్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు అనుకోవచ్చు చంద్రబాబు అందరూ ఓట్లు వచ్చు, కానీ పిల్లల స్కూల్ చాలా బాగుంది. ప్రైవేట్ స్కూల్లో చదవాలని చాలా కష్టం మధ్య తరగతి వాళ్ళు. పిల్లల గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే వాళ్ళకి ఓటకు లేదని చంద్రబాబు ఇది వరకు రోడ్లో వేయించాడు, కానీ జగన్ అలా చేస్తలేదు. జగన్ కూడా అలా చేస్తలేదు. పిల్లల స్కూల్ కాంచి పింఛని కానీ ప్రతి ఒక్కటి మనం చెప్పక్కర్ల. చిన్న పాప మన జగన్ చెప్తారు, మన జగన్ మనం చెప్పక్కర్ల, చిన్న పాప అని చెప్తారు సీఎం. అదే చంద్రబాబు ఏం చేశాడు అడిగితే ఎవరు చెప్తారు? ఒక అభివృద్ధి ఏం చెప్తే ఎన్టీఆర్ మా మామని చేశాడని చెప్తారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటి? ఒక అభివృద్ధి చెప్పమని ఏదో ఒకటి. అంటే ఈయనేమంటారంటే అన్న సంక్షేమ పథకాలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అభివృద్ధి అంటే ఏంటి? అసలు అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి. అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు ఒక పేదవాడు అనేవాడు ఆకలి చావకుండా అనేది అభివృద్ధి. అదొక మెయిన్ పాయింట్. మన జగన్ చేసిన ప్రభుత్వం ఏంటి? స్కూలు. ఈరోజు ఇప్పుడు నేను కొన్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చదివించాలంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మన దగ్గర సొమ్మత ఉందా? లేదు. అది అభివృద్ధి కాదా? మరి ఇంకేంటి అభివృద్ధి అంటే? ఇంకేం కావాలి మనిషికి అభివృద్ధి అంటే? విద్యార్థులు కానివ్వండి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ లేదు, ఒక ఐటీ సెక్టర్ లేదు అంటున్నారు. అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. రెండోది హైదరాబాద్ డెవలప్ చేసిన వ్యక్తిని నేనే అంటున్నారు. ఆయన ఎవరు చేశారు డెవలప్? చంద్రబాబు గారు. చంద్రబాబు మరి ఇప్పుడు ఏమైంది? చేశారు. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉందా? అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలా చెప్పట్లేదే. రాయలసీమకి ఇస్తాము, మన ఆంధ్రాకి వైజాగ్ పెడతామన్నారు. అంటే రెండు ఏం చేస్తారు? ఫ్యూచర్లో రాయలసీమ విడిపోదాం గ్యారంటీ మీరు మనం ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% కరెక్ట్. రాయలసీమకు ఇవ్వాలి, ఇటు ఆంధ్రాకి ఇవ్వాలి రాజధాని. ఇంకొక ప్రశ్న, ఒక పక్క ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మళ్ళీ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు చేకూరిని, మరి మధ్యతరగతి వ్యక్తులకి ఎంతవరకు చేకూరినాయి? ఎవరు ఈ పథకాలు ఎవరి పథకాలు ఏవైతే ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం? ప్రతి ఒక్కరికి 99% అందిందన్న. ఇటు నేను చెప్పాలంటే మాది టీడీపీ, మాది న్యూజివేడ్, మాది టీడీపీ. ఒక 6 years బ్యాక్ మాది మొత్తం టీడీపీ. మా ఇంట్లో కూడా టీడీపీ, కానీ నేను ఒక్కనే వైసీపీ. మా ఇంట్లో 6 ఉంటాం, వాళ్ళంతా టీడీపీ, నేను ఒక్కనే వైసీపీ. చాలా పథకం నచ్చింది నాకు, ప్రతి ఒక్కరు బాగా నచ్చింది, చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరికి అందుతుంది. కంటిన్యూస్ గా అభివృద్ధి పథకాలపైనే ఫోకస్ చేస్తే రాష్ట్రం కుదుటపడి లోటు బడ్జెట్ లోకి వెళ్తుంది అంటున్నారు. అవి ఎలా? మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకెంతకన్నా ఎక్కువ పథకాలు వస్తే మరి అప్పుడు వెళ్దాంటారా? ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ హామీ చంద్రబాబు ఇచ్చారు, మరి అప్పుడు వెళ్దాంటారా? చంద్రబాబు నాయుడు వస్తే అప్పుడు ఏమైంది అంటారు మరి రాష్ట్రం? సో అలా మరి చూసుకున్నట్లయితే ఇంకొకటి, ఈ ఉమ్మడి పొత్తు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం, బీజేపీ కూడా కలిసి మొన్నటిదాకా బీజేపీ వైసీపీ వైపు ఉన్నట్టే ఉంది, సడన్గా ఇటు రావడం జరిగింది. అంటే దేని గురించి అంటారు? ఈ ఉమ్మడి పొత్తుకు కారణం ఏంటంటారు? నా ఉమ్మడి పొత్తు అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుందన్న. ఇప్పుడు కాంగ్రెస్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ కానీ వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు కలిసి వస్తున్నారంటే మనం భయం అని చెప్పలేము. వాళ్ళ ఏవిలో ఏముందో మనకు తెలియదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వస్తారు. వానికి నమ్మకం ప్రజల మీద, గెలుస్తారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇదివరకు దేవమరణం చేశారు, ఓడిపోయారు. పిఠాపురం చేస్తున్నారు వంగ గీత గారి మీద, మరి 50-50 అంటున్నారు. అదైతే మనకి తెలియదు, అక్కడైతే మనకి తెలియదు. కానీ ఏ వచ్చినా కానీ పైన మట్టికి జగన్ ముఖ్యమంత్రి అవుతారన్న, 100% కరెక్ట్. అది మీరు చూడలేదు, టీవీ చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే బొడ్డ ఉమేశ్వరరావు గారు అది జగన్ చంద్రబాబు అన్న క్యాంటీన్ చేశారని కోపంతో ఒక 8 years బాబు రైతుతో కొట్టాడంట. అది ఎంతవరకు నిజమండి? 8 years ఇప్పుడు కొట్టాడంటే అతనికి 5 years బ్యాక్ అసలు ఊహ ఉంది అతనికి. అది మీకే వదిలేయాలి, మీకే తెలియాలి. అది ఎవరు చేసినా నేను చెప్పడం అక్కర్లేదు. 18 సంవత్సరాల బాబు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని కొట్టాడంటే ఏది అన్నా క్యాంటీన్ తీసాడని, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 18, మరి బ్యాక్ 5 years బ్యాక్ అతని వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ, చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ ప్రజలు మేలు కోలుకోవాలండి. ఎవరు వచ్చినా మనకు ఒకళ్ళే తెలుసు అన్న. అది వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసి జగన్మోహన్ రెడ్డి 100% స్ఫూర్తి అందుట్లో. ఎందుకంటే అన్న జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పక్షాన ఉన్నాడు.